మేడారంకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో జంపన్న వాగు భక్తులతో రద్దీగా మారింది. భక్తులు జంపన్న వాగులో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతరకి వచ్చినటువంటి భక్తులతో జంపన్న వాగు అయితే కిటకిటలాడుతుంది. ఎంతో సంతోషంగా వాళ్ళు ఈ జంపన్న వాగులో స్నానాలు ఆచరిస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఉన్నారు. ఎన్ని గంటలకు వచ్చారమ్మా ఇక్కడికి? మేము నిన్న సాయంత్రం వచ్చినాం మేడం. మంచిగా దర్శనం అయింది, నీళ్లు మంచిగా స్నానం చేసినాం, మంచిగా రూమ్ తీసుకున్నాం. సమ్మక్క సారక్క దయ వల్ల మంచిగా మొక్కులప్ప చెప్పినాం, వండుకుంటాం, తింటాం, పోతాం, మంచి జరిగింది. మాది కమ్మపల్లి. జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. జంపన్న వాగు దర్శనానికి వచ్చేసాం. అక్కడ కూడా దర్శనం ఫ్రీగా అయిపోయింది, మంచిగా ఉంది. జాతర కూడా బ్రహ్మాండంగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా జాతర ఫ్రీగా అయ్యి వెళ్ళిపోతుంది. మాది నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామం. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? కమ్మపల్లి. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు? ఎట్లా ఉన్నాయి ఈ ఏర్పాట్లు? అదేవిధంగా ఇక్కడ స్నానాలు ఎప్పటి నుంచి చేస్తారు? నిన్న మార్నింగ్ వచ్చినాం, బాగుంది ఇక్కడ. చెప్పండి అన్న, తెలంగాణ అంటేనే మంచిగా వండుకోవడం, తినడం, ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చామంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎట్లా చేసుకున్నారు పండగ? బాగానే చేసుకున్నాం. అంటే కాకతీయ రాజుల కాలంలో వీరమరణం పొందిన సమ్మక్క సారలమ్మ జంపన్న వాగులో స్నానం చేయడానికి వాళ్ళ ప్రత్యేక ప్రదర్శన. అంటే వాళ్ళ వీరమరణం పొందిన వాళ్ళ రక్తంతో ఇక్కడ తడిచిన పుణ్యక్షేత్రం కాబట్టి దానికి ప్రత్యేకంగా ఇవాళ స్నానం ఆచరించడంలో ఇవాళ ప్రత్యేకంగా ఇదే ప్రత్యేకత. వాళ్ళు కాకతీయలో కప్పం కట్టమని, అంటే పన్నులు చెల్లించమని ఆ రాజుల కాలంలో చేసినది ఇక్కడ రైతులు చెల్లించలేని పొజిషన్లో ఉన్నప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా వాళ్ళు సమ్మక్క సారలమ్మ జంపన్న వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడినారు కాబట్టి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళను వీరమరణం పొందితే వాళ్ళ రక్తంతో తడిచి ఎరులై పారిన ఈ సముద్రంలో ఈ ప్రత్యేక 2 సంవత్సరాలకు వచ్చిన మహాపుణ్యక్షేత్రంలో స్నానాల ఆచరణకి ఇదే ప్రత్యేకత. అన్న, ఇప్పటికే సమ్మక్క సారలమ్మకి సంబంధించినటువంటి అటు కన్నేపల్లి కావచ్చు, అదేవిధంగా ఈ చిలుకలగుట్ట ప్రాంతంలో అమ్మవారిని ఎంతో అంగరంగ వైభవంగా తీసుకువస్తారు. దాంతో పాటు ఇప్పుడు ప్రత్యేకించి జంపన్న వాగు అనే పేరు ఎట్లా వచ్చింది? ఇక్కడ ప్రత్యేకత ఏముంటుంది? జంపన్న వాగు ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే వాళ్ళు కాకతీయ రాజులో కప్పం చెల్లించడానికి వచ్చినప్పుడు వాళ్ళ మీద యుద్ధం ప్రకటించినప్పుడు వాళ్ళు ఇక్కడ అప్పటికే ఏరై ఉన్నది, వాళ్ళు వీరమరణం పొందితే వాళ్ళు ఇందులో వాళ్ళ రక్తం సముద్రంతో పాటు ఈ వేరుతో పాటు వాళ్ళ రక్తం కూడా ఇందులో పారిపోయింది. అదే ప్రత్యేకత. సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే మన మహిళలకి, ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచుల పండుగని మనం చాలా సంబరంగా చేసుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ స్నానాలు ఆచరించడం ఎట్లా అనిపిస్తుంది? బాగుంది మేడం, మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటుంది. అంటే జనాన్ని చూస్తుంటే కూడా మనకు సంతోషంతో ఇక్కడికి రావాలనిపిస్తూ ఉంటుంది. ఎత్తు బంగారం ఇచ్చుడు సమ్మక్క జాతర అంటేనే అదొక సంతోషం. ఇక 3 ఏళ్ళకి ఒకసారి అయినా మాకు సంతోషంతో సంబరాలతోటి ఎంతైనా ఇక్కడికి రావాలని అనిపిస్తుంటే వచ్చి తల్లికి మొక్కులు అప్ప చెప్పుకొని ఎత్తు బంగారం ఇచ్చుకొని పోతాం, అంతే సంతోషంతో. హ్యాపీగా వస్తున్నాం, హ్యాపీగా వెళ్తున్నాం. మా ఊర్లో మొత్తం వస్తాం. సమ్మక్క జాతర అంటే మరీ చాలా ఆనందంగా ఉంటుంది. ఫ్రీగా వస్తాం, ఫ్రీగా వెళ్తాం. ఎంత ఇబ్బంది అయినా కానీ మాకు ఇబ్బంది అనిపించట్లేదు అసలు. ఇంత హ్యాపీగా వెళ్ళిపోతున్నాం వచ్చి. మేము కూడా ఊరు నుంచి కూడా ఒక 2 బస్సులు కూడా మాట్లాడుకొని వచ్చేసినాం సంతోషంతో. అంటే ఇక ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడనే చేస్తారు, చాలా మంది ఉండట్లా, అందుకే ఎక్కడే వాళ్ళు అక్కడనే చేసేస్తారు. దర్శనాలు చేసుకున్నారమ్మా? వెళ్తున్నారు? ఇంకా చేసుకోలేదు, ఇప్పుడే స్నానాలకే వచ్చినాం, ఇంకెళ్ళలేదు, వెళ్తాం. ఇక చూసినాం కదా. అయితే మహిళలు ఎంతో సంతోషంగా మహిళా భక్తులు చెప్తున్నారు. కెమెరామెన్ చైతన్యతో సుజాత, జంపన్న వాగు. అన్ని రోడ్లు మేడారం వైపే అన్నట్లుగా సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు తరలి వెళ్తున్నారు. కొందరు భక్తులు బస్సులు, కార్లు, బైకులు, బండ్ల మీద వెళ్తుండగా మరికొందరు ఎండ తగలకుండా ట్రాక్టర్లలో గుడిసెలు మాదిరిగా నిర్మించుకుని సురక్షితంగా ఉంటున్నారు. జాతరలో ఈ ట్రాక్టర్లు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. మేడారం జాతరలో భవనాలు ఉండవు, అంతస్తులు ఉండవు, ఏసీ గదులు ఉండవు. కానీ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కోట్లాది మంది వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ
ట్రాక్టర్లో అయితే నిజంగా వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 3 రోజుల పాటు ఇక్కడే ఉంటారు. చుట్టుపక్కల పరదాలతో మనం చూస్తున్నాం కదా, ఓవైపు ఈ ఎండుగడ్డిని వేసి దాని మీద ఈ పరదాలు వేసి చుట్టుపక్కల ఎండ రాకుండా ఈ పట్టాలని కప్పుకొని కుటుంబ సభ్యులతో ఈ జాతరకి వచ్చి ఎంతో సంతోషంగా ఈ 3 రోజుల పాటు ఈ జాతర సంబరాల్లో పాల్గొంటారు. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ఉన్నారు. వీళ్ళైతే నిజంగా ఇక్కడ ఏ విధంగా కూడా వసతులని ఆశించారు. ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లోనే ఈ ఏదైతే ఎడారి ప్రాంతంలో పొలాలు ఉంటాయో ఆ పొలాల్లో ట్రాక్టర్లతో వచ్చి ఇక్కడే వాళ్ళు ఉండడానికి నిర్మాణం అనేది చేసుకుంటూ ఉంటారు ఈ పరదాల రూపంలో. చెప్పమ్మా, ఏ నుంచి వచ్చావు నువ్వు? మేము జనగాం జిల్లా నుంచి వచ్చినాం. మా జాఫర్గూడెం. అక్కడ ఎండలు ఎట్లున్నాయి ఈసారి? ఎండలు బాగున్నాయి. ఎట్లా అనిపిస్తుంది ఈ జాతర? అసలు అమ్మవారిని చూడడానికి అక్కడ నుంచి అందుకు మాకు మంచిగా ఆనందం అవుతుందమ్మా. మంచిగా అనిపిస్తుంది. దర్శనం చేసుకున్నాం పొద్దుకి, మంచిగా వచ్చినాం, హాయిగా తిన్నాం, మంచిగా కాసేపు కూర్చున్నాం. చెప్పమ్మా, ఇదిగో మన తెలంగాణ అంటేనే ఈ జాతరలో ఎట్లా ఎంజాయ్ చేసినావు నువ్వు? అదే జనగాం జిల్లా రఘునాథ్పల్లి మండలం జాఫర్గూడెం. మేము జాతరకు వచ్చి 3-4 రోజులు మేము యాటను కోసుకున్నాము. 2 తానాలు అయినాయి. మేము గుడికి వెళ్ళినాము, మొక్కులప్పు చెప్పినాము, మంచిగా తిన్నాము, తాగినాము, ఎంజాయ్ చేసినాం. కానీ బాగున్నది మేడం. ఏం కోరినావు అమ్మవారిని? అమ్మవారిని నాకు మొక్కులు మంచిగా నేను కోరుకున్నట్టు మొక్కుకున్నాయి. ఓకే అంటే నా ఎత్తు బంగారం ఇస్తే నా పిల్లలు తీసుకొని ఆటను తీసుకొని వస్తా అని మొక్కిన సార్. అంతా ప్రశాంతం, మంచిగా ఉన్నది. తిన్నాం, తాగినాం, ఏటలు పోసుకున్నాం, అమ్మవారికి మొక్కులు అప్ప చెప్పినాం. చాలా బాగున్నది, మాకు సంతోషం. 3 రోజుల జాతర మాకు చాలా బాగున్నది. అమ్మవారికి దర్శనం అయిపోయింది మాకు. ఓకేనా అన్న? ఇక్కడ ఉండడానికి ఎట్లాంటి సదుపాయాలు ఉండవు. మీరు ఈ ట్రాక్టర్ని ఎన్ని రోజుల వరకు ఇంటిలాగా నిర్మించడానికి టైం పట్టింది? 1 రోజు మొత్తం పట్టింది. ఎట్లా ఏంది ఇదంతా? పైన ఏంది మంచం ఏర్పాటు చేశారు? వేటితో ఎక్కడి నుంచి తెచ్చారు ఇవన్నీ? ఎక్కడ అడవి నుంచి కొట్టుకుని ఊళ్ళోనే కొట్టి అంతే మన సామాను వేసుకొని ఇది తయారు చేసినాం. సామాను వేసుకొని కింద కూర్చొని వచ్చినాం. పిల్లలకు ఆనందంగా పెట్టుకున్నాం, మంచిగా హాయిగా తిన్నాం. ఇప్పుడు తానానికి వెళ్తాం. దర్శనాలు అయిపోయాయా? ఎట్లా అయ్యాయి ఈసారి దర్శనాలు? ఎట్లా? చాలా బాగున్నాయమ్మా. మంచిగా పోయినాం, ఆనందంగా తల్లికి మంచిగా దండం పెట్టుకున్నాం, కాయలు కొట్టినాం, బెల్లం వేసినాం, బంగారం చదివించినాం, వచ్చినాం. అయితే చూస్తున్నాం కదా, వీళ్ళు ఇక్కడికి వచ్చి 4 రోజులు అవుతున్నప్పటికీ 4 రోజుల నుంచి కూడా అటు అమ్మవారి దర్శనాలతో పాటు ఇక్కడ అమ్మవార్లకి మేకల్ని బలించడంతో పాటు వీళ్ళు సంతోషంగా తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్నాము. జంపన్న వాగులో రోజు స్నానాలు చేస్తున్నాము. అమ్మవారి దయ ఎప్పుడూ మా మీద ఉంటుంది అనని నమ్మకంతో ప్రతి ఏటా వచ్చి ఇక్కడ సంబరంగా 4 రోజుల పాటు గడిపి ఆనందంగా కుటుంబ సభ్యులతో ఉంటామని చెప్తున్నారు. కెమెరామెన్ చైతన్యతో సుజాత, మేడారం.